వచ్చే ఏడాది జ్యోతిష్యపరంగా అత్యంత కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాహుగ్రహం 2026లో రెండుసార్లు తన గమనాన్ని మార్చుకోనుంది. ఆగస్టు 2న ఆవిట్ల నక్షత్రానికి, ఆపై డిసెంబర్లో మారక రాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు. ఈ ద్వంద్వ సంచారం ప్రభావం వల్ల మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి. మిథున రాశి వారికి 2026 ఏడాది వరప్రసాదంగా మారనుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవాలనేది వారికి ఇది సరైన సమయం. విదేశీయానం, సాంకేతిక రంగంలో ఉండేవారికి భారీ లాభాలు చేకూరుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారికి రాహు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల నుంచి భయపడతారు. రాజకీయాల్లో ఉండేవారికి పదవీ యోగం కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం ముందు శత్రువులు తల వంచుతారు. ఆర్థికంగా స్థిరపడడానికి అనేక అవకాశాలు వస్తాయి. తులరాశి వారికి పాత అప్పులు, బాధలు తొలగిపోతాయి. గతంలో విధించిన అనారోగ్య సమస్యలు నయమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తారు. కుటుంబాల్లో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ధనుసు రాశి వారిలో పట్టుదల పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. సంవత్సరం మధ్యలో వచ్చే చిన్నపాటి ఆటంకాలు సులభంగా అధిగమిస్తారు. చిక్కుల్లో ఉన్న ఆస్తులు, సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభరాశి వారికి వారు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభాలు మెండుగా ఉంటాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. కార్యక్రమాల్లో అధికారులు ప్రసంగాలు, జీతాలు పెంపు వంటి శుభవార్తలు వింటారు. ప్రతిరోజు రాహుగాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. గందరగోళానికి గురికాకుండా నిర్ణయాలు తీసుకోవడం మేలు. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల గృహశాంతి కలుగుతుంది. నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శత్రువు. ప్రతి రాశిలో 18 నెలల సంచారం చేస్తుంది. శనిదేవుడి తర్వాత ఒక రాశిలో ఎక్కువ కాలం సంచారం చేసే రాశుల్లో రాహువు, కేతువు ఉంటాయి. ఇవి 18 నెలలకు ఒకసారి తమ రాశులు మారుస్తుంటాయి. వీటిని ఛాయాగ్రహాలని పేరు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన శత్రువు మగ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. నవంబర్ 24 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేసి నవంబర్ 25వ తేదీన అశేష నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అలాగే 2026 డిసెంబర్ 5వ తేదీ రాశిని కూడా మారుస్తుంది. సింహరాశిని వదిలేసి కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. దీనివల్ల వచ్చే ఏడాది మొత్తం కేతువు వల్ల కొన్ని రాశుల వారి పంట పండిందని చెప్పవచ్చు. వీరు చేపట్టిన పనుల్లో వెనకాడుతారు. వృషభ రాశి అంతేకాకుండా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటానని వారి ఉత్తమం. ఆర్థికంగా బలంగానే ఉంటారు, కానీ చిన్న చిన్న సమస్యలు, స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో ఈ రాశివారు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి మధ్య గొడవలు జరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే క్రమంలో కూడా అనేక జాగ్రత్తలు అవసరం. రోడ్డు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కొంతకాలంగా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పండితులు తెలియజేస్తున్నారు. వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చిన వారు కోలుకొని మంచి లాభాలు ఆర్జిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా బలోపేతం అవుతారు. నవగ్రహాలు ప్రదక్షిణ చేయడంతో పాటు కేతువులను పూజించడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. మేషరాశి మానవ సంబంధాలు విభేదాలు తలెత్తాయి. స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే వీరికి కొంత సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆదాయం మంచిగా పెరుగుతుంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. దీనివల్ల ఆదాయం కనబడుతుంది. మీ చేతిలోనే ఉంటుంది.